ఏపీలో అనితపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లుగా సుప్రీంకు లేఖ రాశారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. అనితతో తనకు ఎలాంటి వ్యక్తిగత ఇబ్బందులు లేవన్నారు. సభను సభా నాయకుడిని అవమానించే ఉద్దేశం తనకు ఏ కోసైనా లేదని చెప్పారు రోజా. సుప్రీంకోర్టు సూచన ప్రకారం సస్పెన్షన్ పై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటే బాగుంటుందంటున్న రోజాతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. సుప్రీంకోర్టులో జరిగిన వాదనలపై మనతో మాట్లాడేందుకు పిటిషనర్ ఎమ్మెల్యే రోజా ఉన్నారు. చెప్పండి మేడం, ఇవాళ వాదనలు విన్న తర్వాత ధర్మాసనం ఇచ్చినటువంటి వ్యాఖ్యలు, చేసినటువంటి నిర్ణయం పైన మీరేమంటారు? ఈరోజు న్యాయస్థానం వచ్చి చాలా గౌరవంగా ఒక చిన్న ఇష్యూని ఈగో కోసం పోయి ఇంత దూరం తీసుకొచ్చింది కరెక్ట్ కాదు. స్టేట్ డివిజన్ అయింది కాబట్టి మీరు కొత్త ఎమ్మెల్యేల మీద కక్ష సాధింపు చర్యలు కాన్సన్ట్రేషన్ కాకుండా స్టేట్ డెవలప్మెంట్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందని క్లియర్ కట్గా నిన్న చెప్పారు. సో మేము ఎప్పుడు న్యాయ వ్యవస్థను గౌరవిస్తున్నాము కాబట్టి మేము ఇక్కడికి న్యాయస్థానానికి రావటం జరిగింది. న్యాయస్థానంలో ఎప్పుడు ఏం చెప్పినా కూడా దాన్ని మేము ఓకే చెప్పేసి బయటకు వస్తున్నాము. కానీ నిన్న మీరు చూస్తే ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు న్యాయ వ్యవస్థని గౌరవించకుండా ఏ విధంగా అడ్డుకున్నారో చూసాం. మళ్ళీ డివిజన్ బెంచ్కి అదే న్యాయస్థానానికి వెళ్ళారు. ఏ న్యాయస్థానాన్ని అయితే గౌరవించలేదు. సో అయినా మేము ఏం అనుకోలేదు. సో న్యాయ వ్యవస్థ రైట్స్ అందరికీ ఉన్నాయి కాబట్టి ఓకే అన్నాము. అక్కడ మాకు అపోజిట్గా వచ్చినా కూడా మేము దాన్ని గౌరవించి అసెంబ్లీకి పోలేదు. ఇక్కడ ఎస్ఎల్పి వేసాం. ఎస్ఎల్పిలో లార్జ్ దీంట్లో చూసి మరి జడ్జెస్ అన్నారు దీనికి మీరు ఫ్రెండ్లీగా సెటిల్ చేసుకుంటే బెటర్. సో వాళ్ళు ఒక లెటర్ ఇస్తారు మీకు, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఏం జరిగిందో దాన్ని మీరు ఒబే చేసేసి మీరు క్లియర్ కట్ గా చేసేయండి అంటే ఒక లెటర్ ఇస్తే చాలు అని చెప్పారు. మీరు లెటర్ రాస్తారు ఇవాళ ధర్మాసనానికి, లెటర్ కూడా రికార్డ్స్ కోసం సబ్మిట్ చేశారు. ఎందుకంటే లెటర్ లో ఇచ్చినటువంటి సారాంశం క్లియర్ కట్ గా ఈ ఎస్ఎల్పి ముందర ఏదైతే జడ్జెస్ ముందర మేము కేసు అయితే నిన్న 3.5 hours మా లాయర్ ఆర్గ్యుమెంట్ చేసిందో అన్ని రకాలుగా మేము వినిపించాం. వాళ్ళు 340 సబ్ రూల్ 2 ప్రకారం అసలు 1 year చేయడానికి అవకాశం లేదు. అది చేయటం చాలా దారుణం. ఫస్ట్ది. రెండవది, ఒక మహిళా ఇష్యూ మీద మాట్లాడేటప్పుడు ఆ యొక్క కాల్మనీ సెక్స్ ర్యాకెట్ గురించి ఏదైతే పేపర్లో వచ్చిందో ఆ యొక్క వర్డ్స్ ని తను పలికింది తప్ప, స్లోగన్స్ ఇచ్చింది తప్ప ఎక్కడా కూడా డెరివేటివ్ వర్డ్స్ చైర్ ని ఇన్సల్ట్ చేసేలాగానో హౌస్ ని ఇన్సల్ట్ చేసేలాగా మాట్లాడలేదు. కాబట్టి అలా మాట్లాడిన మాటలు వాళ్ళకి తప్పుగా అనిపించి వాళ్ళు బాధపడితే వాటిని విత్డ్రా చేసుకోవడానికి మేము రెడీగా ఉన్నామని క్లియర్ గా ఇవ్వటం జరిగింది. అలాగే మహిళా ఎమ్మెల్యే ఇచ్చిన ప్రివిలేజ్ కమిటీ ఇది కూడా నేను ప్రివిలేజ్ కమిటీ ముందర క్లియర్ కట్ గా ఇచ్చాను. పర్సనల్ గా కానీ ప్రొఫెషనల్ గా కానీ మా ఇద్దరికి ఏ ఎనిమీ లేదు. నేను ఆమెను ఎటువంటి ఇన్సల్టింగ్ పదాలు నేను చెప్పలేదు. అయినా కూడా తాను బాధపడుతుంటే నేను విత్డ్రా చేసుకోవడానికి రెడీగా ఉన్నానని క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇప్పటికి 4 నెలలు పూర్తయింది. మీరు ఈ రోజు సుప్రీంకోర్టులో ముఖ్యంగా విత్డ్రా కోసం ఇంట్రీమ్ ఆర్డర్ కోసం ప్రయత్నం చేశారు. ఇంట్రీమ్ ఆర్డర్ ఇవ్వలేదు. కానీ 8 వారాలు లాయర్ స్పష్టంగా అడిగారు ఇంట్రీమ్ ఆర్డర్ మాకు అవకాశం ఇవ్వండి. దానిపై ఏమంటారు? మీకు ఈ రోజు ఊరట కలిగించిందని మీరు భావిస్తున్నారు ఈరోజు సుప్రీంగా ధర్మాసనం నిర్ణయం? సార్, ఇక్కడ ఎవరి మీద ఎవరు విజయం అనేది కాదు. నాకు అన్యాయం జరిగింది కాబట్టి నేను న్యాయ పోరాటం చేస్తున్నాను. కొంతమంది జర్నలిస్టులు ఇప్పుడే మిమ్మల్ని అడిగారు, ఆగస్ట్ అంటే ఆల్మోస్ట్ మీ యొక్క పనిష్మెంట్ పీరియడ్ అయిపోతుంది కదా, డిసెంబర్ సస్పెండ్ అయ్యారన్నారు. సో ఈ రోజు నేను ఒక్కదాన్ని బలిపశువుగా మారింది రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. ఒక కాల్మనీ సెక్స్ రైట్ లో మహిళల ఇష్యూ మీద పోరాడుతుంటేనే నేనేదో మాట్లాడినట్టు వాళ్ళు కాల్మనీ అన్నారు, కామసీఎం అన్నారు అని చెప్పి 1 year చేశాము అని దేశంలో ఎక్కడా జరిగినటువంటి విధంగా చేశారు. సో ఇలాంటి దుష్ట సాంప్రదాయం కొనసాగకూడదు. ఇక మీదట ఏ ఎమ్మెల్యేలని కానీ భవిష్యత్తులో ఏ ఎమ్మెల్యేలైనా అధికార పార్టీ కక్ష సాధింపు చర్య కోసం అసెంబ్లీని వాడుకోకుండా ప్రజా సమస్యల మీద డిస్కస్ చేసే విధంగా ఉండాలని నేను న్యాయ పోరాటం చేస్తున్నాను. ఖచ్చితంగా నాకు న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. దానికి టైం కొంచెం లేట్ అయినా కూడా భవిష్యత్తులో మిగతా ఎమ్మెల్యేలకి అది ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. అసెంబ్లీ ప్రాంగణంలోకి వెళ్లేందుకు పీపీ రావు ప్రభుత్వ తరఫు న్యాయవాది మాట్లాడుతూ కూడా స్పష్టం చేశారు మీకు అనుమతిస్తామని. ధర్మాసనం కూడా స్పష్టం చేసింది. మీరేమంటారు? ఈ రోజు అధికార పార్టీకి అసెంబ్లీ ప్రిమిసెస్ లో ఆపే రైట్ లేదు. ఎందుకంటే గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు సస్పెండ్ అయినా తెలంగాణలో మా పార్టీలో నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు 2 days 1 day సస్పెండ్ అయినా ప్రిమిసెస్ లోనే తిరుగుతున్నారు. కేవలం రోజా అంటేనే వాళ్ళకి ఒక ఇష్టం లేని ఒక ఎనిమిలాగా చూస్తున్నారు కాబట్టి నన్ను ప్రెమిసెస్ లో 2 సార్లు మార్షల్స్ తో లాగి పడేశారు, మహిళని చూడకుండా ఎమ్మెల్యేని చూడకుండా. కాబట్టి అది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. ఈ రోజు కోర్టు ప్రెమిసెస్ లోకి రానివ్వాలి అని చెప్పే అంత పరిస్థితి వాళ్ళు తెచ్చుకున్నారు. మేమేదో పంపిస్తామని పీపీ రావు చెప్పడం కాదు, అసలు ప్రెమిసెస్ లోకి రావచ్చు ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎక్స్ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు. ఎందుకంటే వారి ఆఫీసులోకి వాళ్ళు వెళ్ళి వాళ్ళ యొక్క ఆఫీస్ కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంది. కానీ ఎందుకు మరి వాళ్ళు అలా చేశారో నాకైతే అర్థం కాలేదు. సో కోర్టు మళ్ళీ కనుక అలాంటి రాకుండా చేస్తే సీరియస్ గా తీసుకుంటామని చెప్పడం సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వాళ్ళు చేశారు.
ఇంట్రీమ్ ఆర్డర్ ని గౌరవించకుండా. సో కోర్టు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి మేము కోర్టుని గౌరవిస్తున్నాం, జడ్జిల్ని గౌరవిస్తున్నాం, లాయర్స్ ఏం చెప్పినా మేము వింటున్నాం. మరి వాళ్ళు కూడా అది వినాలి కదా, అందరికీ ఒకే న్యాయం కదా. మీరు ప్రభుత్వానికి ఏం రిక్వెస్ట్ చేయబోతున్నారు? స్పీకర్ కానీ, ఫ్లోర్ లీడర్ కానీ, అలాగే యనమల రామకృష్ణుడు అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి, ఎందుకంటే ఇప్పటికే ఆగస్టులో వరకు టైం ఇచ్చారు, ఆగస్టు తొలి వారంలో వినేందుకు సిద్ధంగా ఉన్నారు. మీరేమో స్నేహపూర్వకంగా ఇద్దరు విత్డ్రా అయితే మంచిదనేటువంటి అభిప్రాయం వ్యక్తపరుస్తారు. ఎందుకంటే నేను తెలుగుదేశంలో 10 సంవత్సరాలు వర్క్ చేశాను. రోజా అంటే ఏంటి, సమస్యల గురించి తను ఎలా పోరాడుతుంది అనేది ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి, జెండా మోసిన వాడికి తెలుసు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఏదో నోటికి వచ్చి మాట్లాడుతున్నారు తప్ప ఒరిజినల్ తెలుగుదేశం పార్టీ లీడర్స్ అందరికీ తెలుసు, కార్యకర్తలకు తెలుసు. కాబట్టి ఈ రోజు నేను వైఎస్ఆర్సీపీ నుంచి ఒక ప్రజా సమస్య మీద, ఒక మహిళా సమస్య మీద, లేదా ఒక విద్యార్థి సమస్య మీద పోరాడేటప్పుడు అది సమస్యగా చూసి దాని పరిష్కారం దిశగా మీరు వెళ్తే బాగుంటుంది. కానీ రోజా అనే ఒక మనిషి మీద కక్ష సాధింపుగా చర్యగా వెళ్తే ఇది స్టేట్ కి మంచిది కాదు, నాకు మంచిది కాదు, నా వెనక నేను రిప్రజెంట్ చేసే మహిళలకు కూడా మంచిది కాదు. ఎందుకంటే నేను మహిళా ప్రెసిడెంట్ గా పోరాడుతున్నాను మహిళల కోసం. సో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈరోజు డెఫిసిట్ తో, కరువుతో అల్లల్లాడిపోతున్నాం. కాబట్టి ప్రతిపక్షాన్ని కూడా కలుపుకొని రాష్ట్ర అభివృద్ధికి ముందుకు వెళ్తే మంచిదని ఆశిస్తూ, మరి ఇప్పటికైనా ఒక ఫ్రెండ్లీ ఒక అట్మాస్ఫియర్ తో అసెంబ్లీలో కానీ బయట కానీ మరి ఒకరికొకరు ఈ రాష్ట్ర అభ్యున్నతి కోసం పని చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను. బడ్జెట్ సెషన్ వెళ్ళలేకపోయారు, మీ నియోజకవర్గంలో కూడా ప్రజల కోసం తిరగలేకపోయారు, ఈ రోజు కోర్టుల చుట్టూ తిరగడం, మీకు ఇదంతా జరిగిన సంఘటన మనస్తాపానికి ఏమైనా గురైందా? మీకు అట్లా ఏమైనా ఫీల్ అయ్యారా? జడ్జి గారు నేను అదే కదా చెప్పారు, ఒక మహిళని, కొత్తగా ఎన్నికైన ఒక ఎమ్మెల్యేని ఇలా ఒక చిన్న దీనికి మీరు 1 year సస్పెండ్ చేసేసి ఇట్లా కోర్టులకు తిప్పడం కరెక్ట్ కాదు. వాళ్ళ కాన్స్టిట్యున్సీ ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి దీన్ని తొందరగా సెటిల్ చేయమంటం జరిగింది. అంటే ఢిల్లీలో ఉన్న జడ్జెస్ కి తెలిసిన విషయం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మన నాయకులకు తెలియకుండా పోవటం అనేది బాధాకరం. ఇప్పటికైనా వాళ్ళు దాన్ని ఒక పాజిటివ్ ఆలోచనతో తీసుకొని కనుక క్లోజ్ చేస్తే అందరికీ మంచి జరుగుతుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీలో చాలా పూర్, మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్. సో మాకు వాటర్ ప్రాబ్లం ఉంది, పొల్యూషన్, డైయింగ్ యూనిట్స్ ఎక్కువ ఉండటం వల్ల పొల్యూషన్ ప్రాబ్లం ఉంది, రైతులు ఎక్కువగా ఉన్నారు, షుగర్ ఫ్యాక్టరీస్ మూసేయటం వల్ల తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ బకాయిలు కోట్లలో రాకుండా వాళ్ళ అప్పుల పాలైపోయి ఈ రోజు వారికి లోన్లు కూడా మాఫీ కాకుండా రైతులందరూ కూడా నాశనం అయిపోతున్న పరిస్థితి. సో మేము అక్కడ ఉండి ప్రతిదానికి వాళ్ళకి అందుబాటులో ఉండి ప్రభుత్వంతో వాళ్ళకి కావాల్సిన పనులు చేయించాల్సిన అవసరం ఉంది. సో చేనేత కార్మికులు కూడా మాకు ఎక్కువగా ఉన్నారు. సో మాకు ఇప్పటికైనా ఈ ఇష్యూని క్లోజ్ చేసి మా కాన్స్టిట్యున్సీ కోసం పనిచేసే అవకాశాన్ని ఇస్తారని ఆశిస్తున్నాను. మీరు అంటున్నారు వైఎస్ఆర్సీపీ పై చేసినటువంటి వ్యాఖ్యలను ప్రభుత్వం కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా ఈ రకంగా నన్ను సస్పెండ్ చేశారని, ప్రివిలేజ్ మోషన్ మీరు ఇచ్చినటువంటి వాటిని, తర్వాత వాళ్ళు చేసినటువంటి బోండా వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు. నేను చెప్పేది ఏంటంటే అసెంబ్లీ ఏదైతే ప్రారంభమై మేమందరం కూడా ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసామో ఆ రోజు నుంచి చూస్తే బోండా గారు మాట్లాడిన వ్యాఖ్యలు కానీ, బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడిన వ్యాఖ్యలు కానీ, అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన వ్యాఖ్యలు కానీ, అనిత గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఏవి పట్టించుకోకుండా 2 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 2 years December 15th 18th December 2015 జరిగిన ఇష్యూ ఏదైతే ఒక కాల్మనీ సెక్స్ ర్యాకెట్ గురించి నేను పోరాడుతూ ఉంటే దాన్ని ఒక ఇష్యూగా చేసి ఆవిడతో 5 రోజుల తర్వాత ఏడిపించి దాన్ని ప్రివిలేజ్ కమిటీలో పెట్టి నన్ను వచ్చి నా పేరు మహిళల్లో పోయే విధంగా చేయాలని అనుకున్నారు. కాబట్టి అలా కాకుండా అందరు ఎమ్మెల్యేలు ఒకటే, ఎవరికి ఎవరు దూషించినా, ఎవరిని ఎవరు ఇన్సల్ట్ చేసినా కూడా ప్రివిలేజ్ కమిటీలో ఆ ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ లెటర్ ని వాళ్ళు పరిశీలనలోకి తీసుకొని తప్పు చేసిన వాళ్ళతో సారీ చెప్పించడమో లేదా ఆ తప్పు మళ్ళీ రిపీట్ కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి అది కూడా మేము పెట్టడం జరిగింది. మొత్తంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి ఉంటే విత్డ్రా చేసుకునేందుకు తాను సిద్ధం, అధికార పక్షం ప్రతిపక్షం ఫ్రెండ్లీగా ఉంటూ ఇప్పటికైనా సమస్యకు పోలీస్ స్టాప్ పెట్టాలని చెప్పి ఎమ్మెల్యే రోజా కోరుతున్నారు. కెమెరామెన్ అరుణ్తో సురేష్.